బీజేపీలో ఈటెల రాజేందర్కు సముచిత స్థానం. బీజేపీలో ఈటెల స్థానం ఏంటి? సముచిత గౌరవం దక్కుతుందా? సీనియారిటీకి తగ్గ గుర్తింపు లభిస్తుందా? ఇప్పుడు ఇలాంటి చర్చే మొదలయ్యింది. సీనియారిటీకి తగ్గట్టే ఈటెల రాజేందర్కు పదవి దక్కుతుంది అంటున్నాయి పార్టీ వర్గాలు. ఇంతకీ ఈటెల రాజేందర్ కోసం బీజేపీ సిద్ధం చేస్తున్న ఆ కుర్చీ ఏంటి? ఇప్పటికే ఆ కుర్చీలో కూర్చున్న వారి పరిస్థితి ఏంటి? టీఆర్ఎస్ నుంచి ఎంతో వేగంగా బయటకు వచ్చారో అంతే వేగంగా బీజేపీలో చేరిపోయారు ఈటెల రాజేందర్. అధికార పార్టీని ఢీకొట్టి హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించి తీరారు. నిన్నటి దాకా నియోజకవర్గంపై దృష్టి సారించిన ఈటెలకు ఇప్పుడు బీజేపీ అప్పజెప్పబోయే బాధ్యతలు ఏంటి అన్నది ఆసక్తికరంగా మారుతోంది. వదిలి వచ్చిన పార్టీలో ఈటెల స్థానం చాలా పెద్దది. అదే స్థాయి గౌరవం ఇప్పుడు బీజేపీలో దక్కుతుందా లేదా అన్న ఉత్కంఠ ఆయన అనుచరుల్లో కనిపిస్తోంది. సాధారణంగా పార్టీల శాసనసభాపక్ష నేతలుగా సీనియర్లకు, అనుభవజ్ఞులకు అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రజాదరణ ఉన్న నేతలకు ఆ బాధ్యతలు అప్పగిస్తారు. బీజేపీలో కూడా అంతే. గతంలో బీజేపీ పక్ష నేతలుగా పార్టీ సీనియర్లు కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు లాంటి వాళ్ళు పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత రాజాసింగ్ ఒక్కడే ఎమ్మెల్యేగా ఉండడంతో అతనే ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఆ తరువాత రఘునందన్ రావును ఫ్లోర్ లీడర్ అనే ప్రచారం జరిగింది. దీని ద్వారా రఘునందన్ రావుకు రాజాసింగ్కు మధ్య కాస్త గ్యాప్ కూడా వచ్చింది. పార్టీ మాత్రం ఫ్లోర్ లీడర్ను మార్చే అవకాశం లేదు అని చెప్పడంతో అప్పుడు ఆ చర్చకు ఫుల్ స్టాప్ పడింది. కానీ ఇప్పుడు ఈటెల రాజేందర్ ఎంట్రీతో సీను మారింది. సీనియర్నే ఫ్లోర్ లీడర్ను చేస్తూ వచ్చిన బీజేపీలో ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలయ్యింది. ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలలో సీనియర్ కావడం, గతంలో ఫ్లోర్ లీడర్గా పనిచేసిన అనుభవం ఉండడం, అధికార పక్షం గురించి అన్నీ తెలిసిన వ్యక్తి కావడంతో రాజాసింగ్ను తొలగించి ఆ స్థానంలో ఈటెలను కూర్చోబెడతారు అని పార్టీలో చర్చ నడుస్తోంది. మరోవైపు రాజాసింగ్కు లాంగ్వేజ్ సమస్య ఉంది. ఆయన హిందూ, గోరక్షణ తప్ప మిగతా అంశాలపై అంత పర్ఫెక్ట్ కాదనే అభిప్రాయం ఉంది. బీజేపీ నాయకత్వం కూడా ఈటెల రాజేందర్ను పార్టీ శాసనసభ పక్ష నేతగా చేసేందుకే మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.